ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి మీద నమ్మకంతో మొట్టమొదటి 10 సంవత్సరాలని ఇవాళ కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధిని ఈ 10 సంవత్సరాలలో తెలంగాణని చేయడం జరిగింది. ఈ భారతదేశంలోనే అన్ని రంగాలలో దాదాపు నంబర్ 1 తెలంగాణ ఉండేటట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రజలకి అభివృద్ధితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలని ఇవాళ పెట్టి అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ రైతు బంధు కావచ్చు, ప్రతి ఎకరానికి నీళ్లు కావచ్చు, ఇలా 24 గంటల కరెంట్ కావచ్చు, ఇవాళ రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇవాళ 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 వరకు 3000 రూపాయల వరకు తీసుకపోయినా, వికలాంగుల పెన్షన్ అయితే 4000 రూపాయల వరకు తీసుకపోయినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలోనే ఎన్నో మున్సిపాలిటీస్ తెలంగాణలో ఉన్నాయి. భారతదేశంలోనే అద్భుతమైన ప్రైజులు వచ్చినాయి కూడా మీ అందరు కూడా మున్సిపాలిటీకి మీ అందరు కూడా చూసిండ్రు. ఇవన్నీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమంది కూడా మీ అందరు చూసిరు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా ఇవాళ అన్ని భారతదేశంలోనే టాప్ 20 తీస్తే అందులో 19 గ్రామ పంచాయతీలు తెలంగాణకి రావడం కేసీఆర్ గారి అభివృద్ధి మీ అందరు కూడా కనపడుతుంది. ఈ సందర్భంగా మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే మున్సిపల్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీస్ని మండలాల్ని కైవాసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది. ఇవాళ అద్భుతంగా ప్రజలు ఆ రోజు ఇచ్చిన తీర్పు ప్రకారం కేసీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేశాడు. మొన్న జమ్మికుంట పట్టణంలో 2 నాయకులు చేయబట్టి అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ నేను ప్రత్యేకంగా ఇలా 28 మంది కౌన్సిలర్లకి, మా బీఆర్ఎస్ పార్టీ 28 మంది కౌన్సిలర్లందరికీ కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ 28 మంది కౌన్సిలర్లని కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా మరియు బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా నాపై ఉంటుంది. ఖచ్చితంగా ఆ 28 మంది కౌన్సిలర్లని కూడా నేను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇట్లాంటి పనులు చేయడము కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇగనన్నా రియలైజ్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. రియలైజ్ కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది మీరు ఇచ్చిన హామీలపై. మీరు ఇవాళ 6 గ్యారెంటీల మీద
ఇలా మేము చేస్తామని మీరు కూడా చెప్తే ఇలా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇలా ఆరు గ్యారెంటీలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది. మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అది చేయకుండా ఇట్లాంటి పనులు చేయడం కూడా సరికాదని తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే నేను ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఎవరు కూడా మున్సిపల్ కరెంటు బిల్ కావచ్చు, మొత్తము కరెంటు బిల్ ఏదైనా కావచ్చు, 200 యూనిట్ లోపల ఫ్రీగా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరు కూడా 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. ఎవరైనా మిమ్మల్ని కట్టమని అడిగితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు, మా వీడియో చూపించమని చెప్పిర్రు. వాళ్ళు ఎవరైనా వస్తే ఆ వీడియో చూపియండి, నా వీడియో కూడా చూపియండి, నేను చెప్పింది కూడా మీరు చూపియండి. ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకూడి. ఆ కరెంటు బిల్లు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది. కాబట్టి 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. అదే విధంగా రుణమాఫీ కూడా మేము డిసెంబర్ 9th వరకే చేస్తామని చెప్పారు. ఇది మేము చెప్పింది కాదు, నా విమర్శ కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పిందే గుర్తు చేస్తా ఉన్నా తప్పితే నేను వేరే ముచ్చట చెప్తలేను. మేము అధికారంలోకి వస్తున్నాం, మీరు రుణమాఫీ చేసిరని రైతులు సంతోషంగా ఉన్నారనుకుంటే రైతులు మళ్ళా కూడా అదనపు 2 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రుణం తీసుకోండి. డిసెంబర్ 3వ తారీఖు మా గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్ 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరూ కూడా మీ రుణమాఫీ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు కేవలం నా విమర్శ కాదు, కేవలం గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకటి బాధాకరమైన విషయం, నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరీంనగర్ లో అద్భుతమైన R&B గెస్ట్ హౌస్ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టిస్తే కమలాకర్ అన్న, వినోద్ అన్నతో పాటు అందరు కూడా ఎఫర్ట్స్ పెట్టి అద్భుతమైన గెస్ట్ హౌస్ ని కట్టిస్తే ఎంత చిల్లర రాజకీయాలంటే ఆ పేరు అనేటిదే కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అనేది ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని తీసేసి R&B అనేది పెట్టిందని తెలిసింది. మీరేదో పేర్లు తీసేసినంత మాత్రాన, కేసీఆర్ పేరు చెడిపేయాలనుకుంటే, లేకుంటే కేసీఆర్ పేరు పోతుంది అనుకుంటే ఇది మీరు అనుకుంటున్నది చాలా తప్పు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు గోడల మీద ఉన్నది కాదు, కేసీఆర్ గారి పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. కాబట్టి అట్లాంటి కేసీఆర్ గారి పేరు మీరు తుడపలేరు, చెడపలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు మరొక్కసారి రాజేశ్వరరావు గారు, టక్కలపల్లి రాజేశ్వరరావు గారు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అయినందుకు, మరియు స్వప్న కోటి గారు వైస్ చైర్మన్ అయినందుకు, మరియు 28 మంది కౌన్సిలర్లు అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.